నమస్కారం ప్రేక్షకులారా. టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక సినిమా వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై దర్శకుడు మరియు నటి నుంచి వచ్చిన స్పందనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది చెప్పారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు మంచి కోఆపరేటివ్ అది ఇది అని చెప్పారు. కాకపోతే కొంచెం కఠినంగా ఉంటారు, టైంకి ఫస్ట్ షాట్ తీయకపోతే ఫీల్ అవుతారు, అలుగుతారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పేసి లేడీ బాలయ్య అని చెప్పారు. బాలయ్య గారు అంటే అంత క్రమశిక్షణ ఉండడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ బాలకృష్ణ గారి జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా బాలకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఈ లేడీ బాలయ్య గురించి చెప్పాలి. పోలీస్ కంప్లైంట్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సంజీవ్ మేగోటి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తమకు సహకరించలేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు. సినిమా షూటింగ్ సమయంలోనే కాకుండా ప్రమోషన్ సమయంలో కూడా ఆర్టిస్టులు సహకరించడం చాలా ముఖ్యమని దర్శకుడు పేర్కొన్నారు. అయితే తమ టీం ఎన్నిసార్లు సంప్రదించినా వరలక్ష్మి నుంచి సరైన స్పందన రాలేదని ఆయన తెలిపారు. సెయిన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసాం, కానీ ఆ కాన్సెప్ట్ వరలక్ష్మి గారికే తగులుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇంత కష్టపడి చేసిన తర్వాత చాలా మంచి సినిమా చేశాం కదా, ఏమంటే ప్రమోషన్కి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి మొన్న ప్రసాద్ ల్యాబ్లో చేసినప్పుడు కూడా మీరందరూ అడిగారు, ఏంటి మీరు మాత్రమే కనిపిస్తున్నారు, మీరు మాత్రమే మీడియా ముందు వచ్చేసి మాట్లాడుతున్నారు, వరలక్ష్మి గారు లాంటి వాళ్ళు రావట్లేదు అని అంటే ఆవిడ గెస్ట్ క్యారెక్టర్ ఏమో అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తే 2 గంటల 20 నిమిషాల సినిమాలో 2 గంటలు ఆవిడే ఉంటారు, ఆవిడే హీరో. దర్శకుడు చెప్పిన వివరాల ప్రకారం వరలక్ష్మి శరత్ కుమార్ తో ముందుగానే ప్రమోషన్స్ కు సంబంధించిన ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు కనీసం కొన్ని గంటలైనా ప్రచార కార్యక్రమాలకు కేటాయించాలని కోరామని ఆయన అన్నారు. కానీ తమ విజ్ఞప్తులకు స్పందన రాలేదని, 1 గంట సమయం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ అనేవి ఈ రోజుల్లో ఎంతో కీలకంగా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమా గురించి ఆసక్తి పెంచడానికి ప్రమోషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాన పాత్ర పోషించిన నటీనటులు అందుబాటులో లేకపోతే సినిమా ప్రచారానికి ఇబ్బందులు ఎదురవుతాయని దర్శకుడు అభిప్రాయపడ్డారు. వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని, అంటే ప్రెస్ మీట్కి వస్తే 30,000 40,000 తీసుకుంటారు కొంతమంది ఆర్టిస్టులు. నేను కూడా ఆ మధ్య సినిమా చేశాను, ఆదిపురం అనే సినిమా. దాని తర్వాత ఈ సినిమా, నేను నిర్మాతగా 5 సినిమాలు చేశాను. నిర్మాతల కష్టం, నిర్మాతల బాధ నాకు తెలుసు. రిలీజ్ రోజు వరకు, అంటే మార్నింగ్ షో పడే వరకు ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఇంకా సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. సినిమా డబ్బింగ్ కు సంబంధించిన కొన్ని సందర్భాల్లో కూడా వరలక్ష్మి అందుబాటులో లేరని ఆయన ఆరోపించారు. అయితే ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అదే సమయంలో తమ టీం వరలక్ష్మికి షూటింగ్ సమయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించిందని కూడా ఆయన చెప్పారు. ఆమె ఈ సినిమాలో తన కెరీర్ లో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకటి పోషించారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సినిమా ప్రచారానికి ఆమె దూరంగా ఉండటం తమను నిరాశకు గురి చేసిందని తెలిపారు. మనెవరు ఒక వారం ముందు చూశాను, ఎవరు వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గాడెస్, ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను, అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్ లో పెట్టాడు, చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి, సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్లే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ చూసి జాలేసింది నాకు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? దర్శకుడి వ్యాఖ్యలు సమంజసమేనా, లేక వరలక్ష్మి స్పందన సరైనదేనా? మీ ఆలోచనలను కామెంట్స్ లో మాతో పంచుకోండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది. ఇలాంటి తాజా సినీ వార్తలు, వివాదాలు మరియు మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.